చొప్పున రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆనాడు ధనిక తెలంగాణ రాష్ట్రంలో వరేస్తే ఉరే అని ఆ దొరవారి చెప్తే వరేసిన రైతుకి భరోసా కల్పిస్తూ సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఇలా అనేక కార్యక్రమాలు చేయబట్టే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 68-69% సర్పంచుల్ని గెలిపించారు. అదే రకంగా కంటోన్మెంట్ బై ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో మన శాసనసభ్యుడిని గెలిపించారు. నిన్నగాక మన జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా మన పార్టీ అభ్యర్థిని అర్బన్లో కూడా అద్భుతమైన మెజార్టీలో గెలిపించారు. మీరందరూ ఆనాడు చూసుంటారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఆనాటి మాజీ మంత్రివర్యులు ఆ ఎన్నికల ప్రచారంలో చెప్తుండేవాడు, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు మన ప్రభుత్వానికి రెఫరెండం అని. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, మేము గెలుస్తామని ఆ నాయకుడు చెప్తుండేవాడు. జూబ్లీ హిల్స్ ప్రజలు చిత్తుగా ఓడిస్తే నిస్సిగ్గుగా మళ్ళీ పురపాలక ఎన్నికలు రెఫరెండం అట, సెమీఫైనల్స్ అట. ఎక్కడ సెమీఫైనల్స్? ఎక్కడుంది నీ అడ్రస్? చివరికి నీ ఇంట్లో స్విచ్ను కూడా ఆర్పుకోలేని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, నీ ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేని నువ్వు ఈ తెలంగాణ ఆడబిడ్డలకట న్యాయం చేస్తాడట. ఇంకా రోడ్లెమ్మడి తిరుక్కుంటా, కారు కోతలు కూసుకుంటా, ఇంకా పగటి కలల కంటూ దొరవారి దర్పణాన్ని ప్రదర్శిస్తూ ఎలా అవాక్కులు చెవాక్కులు పేలుతున్నాడో మీకు తెలియంది కాదు. 3 సార్లు అసెంబ్లీ తర్వాత మిమ్మల్ని తెలంగాణ ప్రజలు 3 సార్లు చీకొట్టారు. 4వసారి ఈ పురపాలక ఎలక్షన్స్ లో కూడా చిత్తుగా తెలంగాణలోని అర్బన్ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మంచి మెజార్టీతో గెలిపించనున్నారు. ఇక నీ రెఫరెండం ఏంది? నీ ప్రజా పరిపాలనని విమర్శించేదేంటి? కాకి గోల తప్ప, ఆ సీఎం సీటు మీద తాపత్రయం తప్ప, మళ్ళీ తెలంగాణ పేదోడి సొమ్ముని ఎలా కళ్ళగొట్టాలనే తాపత్రయం తప్ప ప్రజల మీద, ప్రజల కష్టాల మీద, ప్రజల బాధల్లో మీరు ఎలా పాలు పంచుకున్నారో, ఆనాటి 10 సంవత్సరాల పాలన ఎలా చేశారో ఎప్పటికైనా మీరు గుండె మీద చేసుకొని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ వేదిక ద్వారా మరొక్కసారి ఆ మాజీలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సభ ఏదో రాజ్ ఠాకూర్ అన్న పెట్టిండంటే 1000-2000 మందితో పెట్టుంటాడు అనుకున్నాను. వేలాది మందితో ఇంత పెద్ద ఎత్తున ఇంత తక్కువ టైంలో ఈ సభను పెట్టినందుకు మనస్ఫూర్తిగా రాజ్ ఠాకూర్ అన్నని అభినందిస్తూ, ఏవైతే ఈనాడు 2-3 అంశాలు ఉన్నాయి. ప్రధానమైనది, మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో 586 మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాల పట్టా ఇచ్చే కార్యక్రమం ఇవ్వబోతున్నాం. అదే రకంగా ఈ అర్బన్ ప్రాంతంలో 494 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇచ్చే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు 494 ఇవ్వబోతున్నాం. ఇక 2 BHKల గురించి కూడా మీకు ఒక్క నిమిషం చెప్పాలి. మేము ఇల్లు కట్టాం, అల్లుడొస్తే ఏడబడుకుంటాడు, కోడిని ఏడగప్పెడతావు, గేదెని ఏడగట్టేస్తావు, సొల్లు మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో ఫ్రంట్ పేజీ యాడ్ వేసుకొని ఈ ఎన్నికల్లోనూ నన్ను గెలిపిస్తే ఇటువంటి ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పి
2 పర్యాయాలు గెలిచిన తర్వాత కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిదర్శనం. రామగుండం లాంటి ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మొండిగోడలతో దర్శనమిస్తే, మొండిగోడలతో కనిపిస్తుంటే ఈ ప్రజా ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మంత్రి గారు బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, కేబినెట్ సహచరులు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అటువంటి మొండిగోడలన్నిటినీ పైకు లేపి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ చేసి ఈనాడు